హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఈరోజు అయితే ఒక మంచి వీడియో అనమాట. కుండలో చికెన్ బిర్యానీ చేస్తున్నా. నేనైతే ఫస్ట్ టైం కుండలో చికెన్ బిర్యానీ చేస్తున్నా. ఎలా ఉంటుందో ఏమో, వీడియో మొత్తం చూడండి. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, మర్చిపోద్దు. మీరు చేసే లైక్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే బిర్యానీ చేస్తూ ఉన్నాను. మనకు బిర్యానీ కావాల్సిన మసాలాలు అయితే అన్నీ వేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని కారము, ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే నెయ్యి కూడా వేసుకుంటున్నాను అన్నమాట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ మసాలా, మనకు అన్ని ఓల్ గరం మసాలా అయితే మనమైతే వేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇవన్నీ మనం మసాలాలు అయితే వేసేసుకోవాలన్నమాట. ముఖ్యంగా మనకైతే పెరుగు ఉంటేనే మనకైతే బిర్యానీకి మసాలా అనేది బాగా పడుతుంది. నేను వచ్చేసి 10 రూపీస్వి ఒక 2 తీసుకున్నాను. మీరు చేసే దాన్ని బట్టి తీసుకోండి. నేను వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నాను. పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. రైస్ వచ్చేసి నేను సన్న బియ్యం అండ్ బిర్యానీ బియ్యం 2 కలిపి తీసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చేసి సన్న బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ వచ్చేసి మనకు బాస్మతి బియ్యం ఉంటాయి కదా, ఆ 2 కలిపి తీసుకున్నాను అనమాట. అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఓల్ గరం మసాలా అయితే వేస్తున్నాను అనమాట. బిర్యానీ ఆకు, అలాగే పువ్వు, ఇవన్నీ వేస్తున్నాను అనమాట. మనకున్న మసాలాలు అయితే అన్నీ వేసుకొని ఇది మొత్తం కలిపాక కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనకు బిర్యానీకి ముఖ్యంగా పుదీనా మెయిన్ అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అది లేకపోతే కొంచెం డల్ అయిపోతుంది అనమాట బిర్యానీ. లెమన్ ఉంటే లెమన్ వేసుకోండి. లెమన్ అయితే లేదనమాట నా దగ్గర, అందుకని చూపించలేదు. లెమన్ కూడా వేసుకోండి. తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లెమన్ పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది అనమాట. పక్కన 2 నిమ్మ పచ్చలు, అలాగే 2-3 ఉల్లిగడ్డ ముక్కలు ఉండాలి. అబ్బా, కేక్ ఉంటుంది అనమాట. వేడి బిర్యానీ తింటుంటే సూపర్ ఉంటుంది అబ్బా. కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను అనమాట. మిగతా అయితే మొత్తం కట్ చేసి వేసుకుంటాను. ఇప్పుడైతే ఇలా పెట్టేసుకొని మనం కాసేపు అయితే పక్కకెట్టేసుకుందాం. అప్పుడు మనకైతే ముక్కకైతే మసాలా అనేది పడుతూ ఉందన్నమాట. నేను కాసేపు పెట్టిన తర్వాత కుండ వచ్చేసి చికెన్ పెట్టాను కదా, అదైతే అందులో స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే రైస్కి వాటర్ పెట్టేశాను. ముందుగానే చెప్పాను కదా మీకు, 1 గ్లాస్ వచ్చేసి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాస్ వచ్చేసి సన్న బియ్యం తీసుకున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. మనకు అస్సలు తేడా కనిపించదు. మనకు బిర్యానీ లాగానే ఉంటుంది, అంటే బాస్మతి రైస్ లాగానే ఉంటుందన్నమాట. మొత్తము ఇంట్లోనే కదా అని నేను ఇలా చేస్తున్నాను. ఎందుకంటే బాస్మతి రైస్ చాలా రేట్ ఎక్కువ కదా ఫ్రెండ్స్, 100 రూపీస్ అలా ఉంటుంది, 150 అలా. మనకి ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవి ఇవి కొంచెం పోసి నేనైతే చేసుకుంటున్నాము. ఇంట్లో మేమే కాబట్టి టేస్ట్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి. తెలియకపోతే చాలా మందికి అయితే తెలిసే ఉంటుంది. ఇక వాటర్ పెట్టాను కదా, వాటర్లో అయితే ఇక అన్ని మసాలా దినుసులు అయితే వేస్తున్నాను అనమాట. బిర్యానీ ఆకు, పువ్వు, ఇవన్నీ వేసుకున్నాను. దాల్చిన చెక్క, ఇలాచీలు, యాలక్, లవంగా, కొంచెం ధనియా పౌడర్, సాల్ట్ వేసుకొని ఇక కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే మనకైతే వాటర్ అనేది మగ్గిన తర్వాత మనం రైస్ అనేది వేసేసుకోవాలి. ఆలోపు ఇవంతా అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. వంటల కోసం అని ఇలా చిన్న సెట్టింగ్ అయితే చేసుకున్నాను అనమాట. కొంచెం పల్లెటూరి వాతావరణం క్రియేట్ అవ్వాలని ఇలా సెట్ చేసుకున్నాను. కింద ఒక చిన్న గ్రీన్ మ్యాట్ వేసుకొని. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం ఇంకా పుదీనా, కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాను. పుదీనా అయితే కట్ చేసుకున్నాను. అదైతే కడిగేసి ఇందులో రైస్లో కొంచెం వేస్తున్నాను. అలాగే చికెన్లో కూడా కొంచెం వేసి కలిపేస్తున్నాను అనమాట. ఫ్లేవర్ వేయగానే చాలా బాగా అనిపిస్తుంది. అది కుండలో కదా, సూపర్ ఉంటుంది అనమాట. మనం కుండ తేగానే వండొద్దు ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా తీసుకున్నాను ఈ కుండ. ఎలా వాడాలో నాకు కూడా తెలియదు, నేను కూడా యూట్యూబ్లో చూశాను అనమాట. మనం కుండ తేగానే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా చెప్తారు. ఎందుకంటే మన పెద్దవాళ్ళు అప్పుడు మొత్తం కుండలోనే వండారు మొత్తం వంటలు. అప్పట్లో అయితే మొత్తం కుండలే ఉన్నాయన్నమాట. గిన్నెలు అన్నట్టు అయితే ఏమి లేవు. మన నానమ్మల కాలంలో అయితే వాళ్ళకి తెలుసు, మన అమ్మ వాళ్ళకి కూడా తెలుసు కుండలో ఎలా వాడాలన్నది. అడిగితే వాళ్ళు కూడా చెప్తారు. నేను తెచ్చిన వెంటనే ఇక వాటర్లో అయితే పెట్టానమాట. నైట్ అంతా బకెట్లో వాటర్ పోసి అందులో అయితే ఈ మూతని రెండింటిని పెట్టేశాను. మార్నింగ్ లేచాక వాటిని తీసి, వాటర్ నుండి తీసి కొంచెం నూనె మొత్తం గిన్నెకి రాసి పెట్టేశాను. ఒక 10 మినిట్స్, ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ కడిగేసుకొని ఇప్పుడైతే బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను. నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి. ఎమ్మటే పెడితే కుండ అనేది పాడవుతుందంట, అలా పెట్టకూడదంట. అందుకని నేనైతే ఇలా చేశాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇలా అయితే వాడుకుంటే మనకు కుండ అయితే మనకు రెడీ అయిపోతుంది అనమాట. నేను ఇక్కడైతే చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది. అయితే ఇంకా ఉడికిపోయింది కదా, ఇది చికెన్ ఫస్ట్ వచ్చేసి పెద్ద పొయ్యి మీద పెట్టాను. రైస్ వచ్చేసి చిన్న పొయ్యి మీద పెట్టాను అనమాట. మనకు ఫస్ట్ రైస్ తొందరగా అవ్వాలి కాబట్టి చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుంది, తొందరగా ఉడికిపోయింది అనమాట. మా కోసమే కదా, కొంచెం అయితే మాకు సరిపోతుంది అనమాట. 150 రూపీస్ అనుకుంటా ఇది. మా ఇద్దరు పిల్లలకే సరిపోతుంది అనమాట. అదే 3 పూటలు వచ్చేస్తుంది మాకైతే.
ఇక మేము నైట్ కూడా ఏం వండుకోము, ఈ బిర్యానీ సరిపోతుంది. బిర్యానీ చేసినప్పుడైతే ఇక 3 పూటలు మాకు బిర్యానీ అనమాట. చాలా ఇష్టం మాకైతే బిర్యానీ. అది ఇంట్లో చేసింది అయితే చాలా ఇష్టం, హోటల్స్లో కంటే ఇంట్లో చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకు. ఇంట్లోదే బాగా ఇష్టపడతాను నేనైతే. మా పిల్లలకు కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే ఆలోపు అయితే రైస్ అయితే మసిలిపోయింది వాటర్ అయితే. ఇక రైస్ అయితే వేసేసుకుంటున్నాను. రైస్ అయ్యాక మీరే చూడండి మీకు ఏమన్నా తేడా అనిపిస్తుందా. సన్న బియ్యం వేసాను కదా, అస్సలు కనిపించదు అనమాట మీకు రైస్ చిన్నగా. సేమ్ బాస్మతి రైస్ లానే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇలా ఇంట్లో మనము అవి ఎక్కువ రేట్ కాబట్టి ఇలా కలిపి వేసుకోవచ్చు. బాస్మతి రైస్ మీకు కావాలి అనుకుంటే కొంచెం అవి కొంచెం ఇవి వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే 2 గ్లాసులు బాస్మతి రైస్ వేసి 1 గ్లాస్ సన్న బియ్యం పోస్తారు. నేనైతే అలా ఏం పోయలేదు. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ సన్న బియ్యం తీసుకొని ఇలా చేశాను. చూడండి లాస్ట్కి మీకే తెలుస్తుంది ఎలా అయ్యింది బిర్యానీ కూడా. చికెన్ లెగ్ పీస్లు అయితే ఉడికినాయి, చూడండి ఎలా ఉంటాయి. కాసేపు కొంచెం ఇంకా ఒక 5-10 మినిట్స్ అయితే ఇంకా మనకు గ్రేవీ అనేది థిక్గా అవుతుంది. అప్పుడైతే మనమైతే రైస్ వేసేసుకుందాం ఇందులో. చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే కుండ బిర్యానీ కాబట్టి ఆ టేస్టే వేరబ్బా. అప్పట్లో అయితే అన్ని కుండలోనే వండేవాళ్ళంట, మనకైతే తెలియదు. ఇప్పుడైతే మళ్ళీ ఈ ట్రెండ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. చాలామంది కుండని లైక్ చేస్తూ ఉన్నారు, అందరూ కుండలో వండుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీలైనంత వరకు అయితే కుండలో వండుకోండి. మనకైతే ఇప్పుడు కుండలు ఎక్కడైనా దొరుకుతూ ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చికెనే కానీ మనం రైస్ కూడా కుండలో వండుకోవచ్చు, చాలా బాగుంటాయి. మీకు ఇంకా మంచి మంచి వంటలు అయితే నేను చూపిస్తాను నా వీడియోలో అయితే. ఇంకా ఫ్యూచర్లో అయితే మీకు తప్పకుండా మంచి మంచి వంటలు అయితే కుండ బిర్యానీలో అయితే నేను కుండలో అయితే చేసి చూపిస్తాను అన్నమాట. ఆలోపు అయితే ఇక్కడైతే నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఏదంటే కొంచెం ఆ లుక్ రావాలని అయితే ఇంట్లో ఉంది కదా అని నేను వేస్తున్నాను. మీరు లేకపోతే స్కిప్ చేయండి, పర్లేదు. నేను జస్ట్ బిర్యానీ లుక్ వస్తుందన్నమాట. కొంచెం కలర్ వేస్తే మనకు హోటల్ లాగా అనిపిస్తుంది, ఒక రెస్టారెంట్కి వెళ్ళిన ఫీల్ అనేది ఉంటుంది, చూడ్డానికి బాగుంటుందని అయితే ఇలా వేస్తూ ఉన్నాను. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనకు మొత్తం మెత్తగా ఉడకొద్దు అనమాట ఈ రైస్ వచ్చేసి. ఎందుకంటే మనం ఇందులో వేసుకుంటాం కదా, ఒక 70% ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం తీసి ఈ చికెన్లో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ రైస్ని ఒక 70% అయితే ఉడకాలి అంతే. మిగతా 30% వచ్చేసి మనకు చికెన్లో ఉడికిపోద్ది అనమాట. అందులో కొంచెం గ్రేవీ ఉంటుంది కదా, అందులో మనం దమ్ అయితే వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు బిర్యానీ అయితే బాగుంటుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఒక 70% రైస్. మనం ఇప్పుడైతే చికెన్లో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని పెట్టేసుకోవాలి, సూపర్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం దమ్ అయితే వేస్తూ ఉన్నాం అనమాట. రైస్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. జల్లిగంట ఉంటే బాగుంటుందన్నమాట. నేను ఈ చెంచాతో అయితే తీస్తూ ఉన్నాను. పెద్ద జల్లిగంట లేదు, ఈ చిన్నది ఉంది, దీంతో తీస్తున్నాను. దానికన్నా నాకు ఇది బెటర్ అనిపించింది. గంజి ఉంచుతాం కదా మనము, అలా అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇక మొత్తం కరెక్ట్గా రావట్లేదు, చాలా టైం పడుతుంది అలా చెంచాతో తీసి వేయాలంటే. ఇక అందుకోసమని నేను ఇలా గంజి అయితే ఉంచుతూ ఉన్నాను అనమాట. మనం ఇంట్లో అన్నం వండినప్పుడు గంజి ఉంచుకుంటాం కదా, అలా అయితే మొత్తం గంజి తీసేసుకొని రైస్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఇలా వేసేసుకుంటే అయిపోద్ది. మనం చిన్నగా చెంచాతో 1-2 తీసి వేసేదానికన్నా ఇది చాలా బెస్ట్ అనిపించింది నాకైతే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా, ఇంకెందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. నా నుండి మీకు మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా నేను చేస్తాను, మీరు చూస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడైతే రైస్ అయితే ఇక గంజి అయితే వంచేసుకున్నాను. ఇక ఈ గంజి అయితే పక్కకి ఎడుతున్నాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, కాలుతుంది. ముందే తీసి మనము పారబోయి వేసేసుకోవాలి, లేదంటే పిల్లలు ఉన్నారు కదా, కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మీద పడిపోతుంది అనమాట. తీసి పక్కకి పెట్టేస్తాను. ఈ రైస్ ఇందులో వేసి వెళ్ళి దాన్ని క్లీన్ చేసి పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే భయం వేస్తుంది అనమాట. జస్ట్ మిస్ అయినా కూడా గంజి కదా, వేడిది, పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఈ రైస్ అంతా ఇందులో ఈజీగా వేసేసుకోవచ్చు ఇప్పుడు మనము. ఎందుకంటే వాటర్ ఉండదు కాబట్టి ఫటాఫటా వేసేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోద్ది. మాకైతే ఇది నైట్ వరకు సరిపోతుంది ఫ్రెండ్స్. 3 పూటలు అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది కుండలో కదా. ఇంకా మనం ఇలా వేసి దమ్ వేసుకుంటే సరిపోతుంది. దీని మీద మనం బరువు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఈ మూతనే చాలా బరువు ఉందన్నమాట ఈ కుండ బిర్యానీ. ఈ కుండ ఉంది కదా, దాని మూత అయితే చాలా బరువుగా ఉంది. నేను మూత పెట్టాను కదా, చాలా బాగా అనిపించింది. నేను చూశాను కాబట్టి చెప్తూ ఉన్నాను. మస్తు వెయిట్ ఉంది. మనకైతే దమ్ వేయడానికి మళ్ళీ మిగతా వెయిట్ ఏం అవసరం లేదనమాట. మనం గిన్నెలో వండినప్పుడు దమ్ వేయడానికి
పైన మూత మీద బరువు పెడతాం కదా, దీనికి అలా అవసరమే లేదు. కుండలో చేసుకుంటే మనకు ఆ మూతనే సరిపోతుంది, ఫుల్ వెయిట్ ఉంటుందన్నమాట, దమ్ సరిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా పైనంగా వచ్చేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను. మనకు రైస్ అనేది పుల్లుగా ఉంటుందన్నమాట. ఈ నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా పైన కొంచెం కొత్తిమీర పుదీనా ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఫుడ్ కలర్, అది కూడా వేసేసుకున్నాను. అది వేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా ఇలా ఉందన్నమాట నా చికెన్ బిర్యానీ. అయినాక చూసేద్దాం అనమాట అప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఎంత బాగుంది చూడండి, చూడడానికి అంత కనువిందుగా ఉందన్నమాట. చూస్తేనే తినాలనిపిస్తుంది. స్పైసీగా పొగలతోటైతే సూపర్గా ఉందన్నమాట. నాకైతే సూపర్గా నచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ చేసి చెప్తాము ఎలా ఉందన్నది. మేము మా పిల్లలమైతే పెట్టుకొని తింటున్నాము. టేస్ట్ అయితే సూపర్ ఉందబ్బా. చేసుకొని తినండి మీరు కూడా. సండే చికెనే కాకుండా చికెన్ బిర్యానీ కూడా చేసి పెట్టండి మీ ఇంట్లో. మీ పిల్లలకి హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మా పిల్లలకి చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే వీలైనంత వరకు ఎక్కువైతే చికెన్ బిర్యానీ చేస్తాను నేను. చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకు నచ్చింది అయితే చికెన్ బిర్యానీ అనమాట. ఇంకా మేమైతే హ్యాపీగా తినేస్తున్నాం. మీరు కూడా ఈ సండే ఎలా చేశారన్నది నాకు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఎలా ఉందన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. బిర్యానీ అంటే చాలా హ్యాపీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ టేక్ కేర్.